బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరిపై ఎంఆర్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి తన కూతురు కోసం తప్ప దళిత జాతి కోసం, సమాజం కోసం ఎలాంటి త్యాగాలు చేయలేదని ఆరోపించారు. తాడికొండ రాజయ్య, ఆరూరి రమేష్, పస్నూరి దయాకర్లను రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడ్డాడని మంద కృష్ణ మాదిగ విమర్శించారు. గారు తన స్వార్థాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన అవకాశవాద రాజకీయాలను కప్పిపుచ్చుకోవడానికి, తన మోసపూరిత కక్షపూరిత వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి ఎంఆర్పీస్ మీద, మా మీద అవాకులు చెవాకులు వాడాడు. నిందారోపణలు చేసే ప్రయత్నం చేశాడు. మీ దృష్టికి తీసుకొస్తున్నా, తను 40 ఏళ్ల క్రితం ఉద్యమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తాను డిప్యూటీ సీఎం దాకా ఎదిగాడు. ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం మాత్రమే అవకాశవాద రాజకీయ నిర్ణయాలు తీసుకున్నాడు. తన కోసం, తన బిడ్డ కోసం రాజకీయాలు చేస్తున్నాడేమో కానీ జాతి కోసం, ఈ సమాజం కోసం ఆయన చేసింది, ఒరగబెట్టింది ఏమీ లేదు. అంతకంటే ముఖ్యంగా కడియం శ్రీహరిలో ఉండబడే అనైతిక గుణం ఏంటంటే పక్క వాళ్ళ ఎదుగుదల జీర్ణించుకోలేడు. ఈర్ష్యాపూరితమైన వ్యక్తి, ద్వేషపూరితమైన వ్యక్తి కడియం శ్రీహరి గారే. పక్క వాళ్ళ ఎదుగుదలను జీర్ణించుకోలేని కుళ్ళు బుద్ధి ఉన్న వ్యక్తి కడియం శ్రీహరి గారు. అందుకనే తన వల్ల రాజన్న ఎదగకపోయినా తాడికొండ రాజన్న ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు చేశాడు. తన వల్ల రమేష్ ఎదగకపోయినా ఆరూరు రమేష్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు చేశాడు. తన వల్ల దయాకర్, వరంగల్ ఎంపీ దయాకర్ ఎదగకపోయినా ఆయన ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు చేశాడు. ఇది చాలు. పక్క వాళ్ళ ఎదుగుదల చూసి ఆయన జీర్ణించుకోలేడని, పక్క వాళ్ళు ఎదుగుతుంటే ప్రోత్సహించే మనస్తత్వం లేదని, పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకుండా అడ్డుకునే కుట్రలే చేస్తాడని ఇది స్పష్టమైన రుజువు.